బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. నిజామాబాద్ అర్బన్ సబ్ రిజిస్ట్రార్ కార్యాలయం పరిధిలో జరిగిన అక్రమ రిజిస్ట్రేషన్ వ్యవహారంలో అధికారులు చర్యలకు సిద్ధమయ్యారు. సంబంధిత సబ్ రిజిస్ట్రార్ బాదర్ కు మెమో జారీ చేశారు. కాంగ్రెస్ పార్టీకి చెందిన స్థలాన్ని అక్రమంగా ఇతరుల పేరిట రిజిస్ట్రేషన్ చేశారు. దీనిపై బిగ్ టీవీ వరుస కథనాలు ప్రసారం చేసింది. ఈ వ్యవహారాన్ని బిగ్ టీవీ వెలుగులోకి తేవడంతో సంబంధిత రిజిస్ట్రేషన్ల శాఖ డీఐజీ రమేష్ రెడ్డి విచారణకు ఆదేశించారు. సబ్ రిజిస్ట్రార్ బాదర్ కు మెమో ఇచ్చారు. మరోవైపు శాఖాపరమైన చర్యల నుంచి తప్పించుకునేందుకు సదరు దస్తావేజును రద్దు చేయించారు. అయిపోయింది, క్యాన్సిల్ అయిపోయింది. ఎందుకు రాత్రి క్యాన్సిల్ చేసావు? మళ్ళీ పేపర్లో వచ్చింది కదా, వాళ్ళది అసలు కానే కాదని. చేసే అవసరం ఎందుకు వచ్చింది? వాళ్ళు ఆయన ఛాయ్ అయిన అంట బాబు, ఆయన పేరు మీద ఉంది, కేర్ ఆఫ్ యూసుఫ్ అని వస్తుంది. కేర్ ఆఫ్ అసలు చేస్తారా మేడం? చేయవచ్చు, ఆయననే ఉంటున్నాడు కదా. ఇప్పుడు కవిత కాంప్లెక్స్ కేర్ ఆఫ్ పెట్టుకుంటే చేస్తారా? చేయండి అనుకుంది, ఆయననే ఉన్నాడు. ఆయన మీద డెత్ ఉంది, లీగల్ హెయిర్ అన్ని ఉన్నాయి, ఉంటేనే చేసాము. చేసినాం, ఇంకా ప్రాబ్లం ఉంది అంటే క్యాన్సిల్ చేసినాం. ఇంకా ఏం చేయాలి? దాని పక్కనే కేర్ ఆఫ్ అని ఉంది, దాని పక్కనే కేర్ ఆఫ్ అని పేరు ఉంది. అతనిది కేర్ ఆఫ్ యూసుఫ్ అని ఉంది. యూసుఫ్ ది అన్నది నాకు తెలియదు కదా, యూసుఫ్ ది అనుకున్నాం. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ వాళ్ళు ఆయనకి ఇచ్చిన వేరు అని అనుకున్నాం. మళ్ళీ అదే చెప్తారు, నేను అదే చెప్తున్నా కదా, అదే నీ పేరు ఉంటే చేస్తున్నామని చెప్తున్నా కదా. ఆయన కాంగ్రెస్ పార్టీ వాళ్ళు నాకు ఇచ్చారు మేడం గిఫ్ట్ గా అన్నాడు. సరే అని మేము చేస్తున్నాం, మాకేం తెలుసు అది ఇష్యూ ఉందని. సరే అని మళ్ళీ క్యాన్సిల్ చేస్తున్నాం. పేపర్లో వచ్చింది, అయిపోయింది. అదే ఎవరిది ఉంటుందో ఫస్ట్ వాళ్ళకే పోతుంది. ఎవరిది ఉంది? అదే కాంగ్రెస్ పార్టీ అని ఉంది కదా, దాని మీదనే ఇచ్చిన. మళ్ళీ అయిపోయింది క్యాన్సల్. ఎవరికి క్యాన్సల్ అయిపోయినాక ఫస్ట్ పార్టీ ఎవరు ఉందో వాళ్ళ దగ్గరే పోతుంది. ఏం లేదు, నేను ఎఫ్ఐఆర్ బుక్ చేశాను, అది కూడా నాకు తెలియదు. అరే ఏమో సార్, అది పాతది నాకు తెలియదు. ఇప్పుడు చెప్పినా కదా, ఇంకా అది రాయండి ఫోన్. మరోవైపు తప్పుడు పత్రాలతో కాంగ్రెస్ పార్టీకి చెందిన స్థలాన్ని అక్రమంగా రిజిస్ట్రేషన్ చేసినట్లు నిజామాబాద్ సబ్ రిజిస్ట్రార్ బాదర్ ఒప్పుకున్నారు. తానే రిజిస్ట్రేషన్ చేసి మళ్లీ రద్దు చేశానని ఒప్పుకున్నారు. గతంలోనూ సారంగాపూర్లో 169 సర్వే నంబర్ గల 3.5 ఎకరాల ప్రభుత్వ భూమిని అక్రమ రిజిస్ట్రేషన్ చేసినట్లు ఆమెపై ఆరోపణలున్నాయి. దాదాపు 50 లక్షల రూపాయల విలువ చేసే ప్రభుత్వ స్థలాన్ని ఇతరుల పేరు మీద బదిలీ చేయడం కలకరంగా మారింది. ఈ అంశంపై అధికార కాంగ్రెస్ నాయకులు ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేశారు. సబ్ రిజిస్ట్రార్పై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి రాజేష్ ఫోన్ లైన్ అందిస్తారు. రాజేష్, చెప్పండి, కాంగ్రెస్ పార్టీకి చెందిన స్థలాన్ని ఇతరుల పేరిట అక్రమంగా రిజిస్ట్రేషన్ చేయించినట్లుగా తెలుస్తోంది. ఆమెపై ఇప్పుడు ఎలాంటి చర్యలు తీసుకునే అవకాశం ఉంది? గత ప్రభుత్వం నుంచి పనిచేస్తున్న నిజామాబాద్ జిల్లాకు సంబంధించి సబ్ రిజిస్టర్ బాదర్ ఎవరైతే ఉన్నారో గత ప్రభుత్వంలో పనిచేసింది. గతంలో కూడా చాలా ఆరోపణలు ఉన్నాయి. గతంలో భూములకు సంబంధించి అక్రమ రిజిస్ట్రేషన్లు, అంటే అక్రమ డాక్యుమెంట్లతోటి రిజిస్ట్రేషన్ చేసిన ఏదైతే చరిత్ర ఆమె ఉన్నదని చెప్పుకోవచ్చు. ఈ నేపథ్యంలో నిజామాబాద్ అర్బన్ కి సంబంధించి సబ్ రిజిస్టర్ కార్యాలయంలో పరిధిలోని అక్రమ రిజిస్ట్రేషన్ల వ్యవహారం అధికారులు చర్యలు చేపట్టడానికి సిద్ధమయ్యారు. సంబంధిత సబ్ రిజిస్టర్ బాదర్ కు మెమో జారీ చేశారు. డాక్యుమెంట్ 4175/24 నంబర్ ఏదైతే పేరు పైన అధికార కాంగ్రెస్ పార్టీకి చెందిన స్థలాన్ని అక్రమంగా ఇతరుల పేరిట రిజిస్ట్రేషన్ చేయడం జరిగింది. దీనిపై బిగ్ టీవీ వరుస కథనాలు ప్రచురణ చేసింది. దీంతో పాటు చోటా న్యూస్ లో కూడా ఈ వరుస కథనాలు రావడంతో అక్కడ సంబంధించిన అధికారులంతా కూడా సీరియస్ గా తీసుకున్నారు. ఇప్పటికే బిగ్ టీవీ వెలుగులో తీసుకొచ్చిన సంబంధిత రిజిస్ట్రేషన్ సంబంధించిన శాఖ డీఐజీ రమేష్ రెడ్డి ఎవరైతే ఉన్నారో విచారణ ఆదేశించారు. ఇందులో భాగంగానే సబ్ రిజిస్టర్ బాదర్ కు బుధవారం ఈ రోజు మెమో జారీ చేయడం జరిగింది. రిజిస్ట్రేషన్ ఎందుకు చేయాల్సి వచ్చింది ఆ అంశంపై ఇప్పటికే విచారణకు వస్తుంది. ఒకళ్ళు రిజిస్ట్రేషన్ చేసిన తర్వాత మళ్ళీ ఎందుకు క్యాన్సిల్ చేశారనే కోణంలో విచారణ చేస్తున్నారు. ఈ నేపథ్యంలోనే మరోవైపు శాఖపరమైన చర్యలు చేపట్టేందుకు సిద్ధమయ్యారు. దీంతో ఈ నేపథ్యంలోనే తమకు నోటీసులు జారీ చేయడం జరిగింది. ఏదైతే దీనివల్ల తమకు భవిష్యత్తులో ఏదైతే న్యాయపరంగా చిక్కులు ఉంటాయని చెప్పి ఇప్పటికే కాంగ్రెస్ పార్టీ ఆరోపించిన నేపథ్యంలో సబ్ రిజిస్టర్ పై ఫిర్యాదు చేయడం జరిగింది. సంబంధించిన
నిజామాబాద్ నగర కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు కేశవేణి ఎవరైతే ఉన్నారో ఆయన అధికారులకు ఫిర్యాదు చేయడం జరిగింది. దీంతో బాధితులపై విచారణ చేస్తారు. తర్వాత అక్రమ రిజిస్ట్రేషన్ చేసినట్లుగా వెల్లడైంది. దీంతో బాధితులపై ఏదైతే విచారణ కొనసాగుతుంది. ఇప్పటికే నోటీసులు అయితే జారీ చేశారు. గతంలో కూడా సారంగపూర్ సంబంధించిన 169 సర్వే నంబర్ ఏదైతుందో అక్కడ 3.5 ఎకరాల ల్యాండ్ కి సంబంధించి కూడా అప్పుడు కూడా సేమ్ బిగ్ టీవీలో వరుస కథనాలు రావడం జరిగింది. అప్పుడు కథనాలు వచ్చిన తర్వాత 1.5 month లాంగ్ లీవ్ పెట్టి వెళ్ళిపోయింది. కానీ విచారణ కొనసాగుతుంది. అప్పుడు గతంలో అధికార బీఆర్ఎస్ పార్టీ ఉంది కాబట్టి అప్పుడు మేనేజ్ చేసుకోగలిగింది. తర్వాత మళ్ళీ వచ్చి డ్యూటీలో జాయిన్ అయింది. మళ్ళీ ఈ రోజు ఏదైతే అధికార కాంగ్రెస్ పార్టీ ల్యాండ్ గతంలో ఏదైతే అప్లికేషన్ పెట్టుకున్న నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీ ల్యాండ్ ని ఇతరుల పేరు పైన అక్రమ రిజిస్ట్రేషన్ చేయడంతో ఒక్కసారిగా అది కాంగ్రెస్ పార్టీ అధికారం రావడంతో ఒక్కసారిగా కంగుతింది. దీంతో ఎవరైతే అక్రమ రిజిస్ట్రేషన్ జరిగిందో ఆ రిజిస్ట్రేషన్ చేసిన తర్వాత ఎవరైతే ఆ రిజిస్ట్రేషన్ చేసుకున్న వ్యక్తి ఎవరైతే ఉన్నారో ఒక్కసారిగా కాంగ్రెస్ పార్టీ నాయకులంతా కూడా ఫిర్యాదు చేయడంతో ఈ విషయం వెలుగులోకి వచ్చింది. కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన ల్యాండ్ ఏదైతే ఉందో రాత్రికి రాత్రే ల్యాండ్ ని ఏదైతే రిజిస్ట్రేషన్ చేసిన ల్యాండ్ ని క్యాన్సిల్ చేయడం జరిగింది. తర్వాత సేమ్ కాంగ్రెస్ పార్టీకే ల్యాండ్ దక్కించినట్లుగా పేపర్లు అంటే అధికారులు ఏవైతే అంటే రాత్రి ఏదైతే రిజిస్ట్రేషన్ పేపర్లు ఉన్నాయో పేపర్ ని సెట్ చేశారు. దీంతో ఒక్కసారిగా వెలుగులోకి వచ్చింది. ఎవరైతే సబ్ రిజిస్టర్ బాధ ఉన్నారో ఆమె పైన చర్యలు తీసుకునేందుకు రంగం సిద్ధం చేస్తున్నారు అధికారులు.